హలో ఎవ్రీవన్, టుడే ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ యెస్టర్డేస్ ఎపిసోడ్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8. సో మనం నిన్న చూసుకున్నట్టయితే చీఫ్లో అంటే చీఫ్ దగ్గర అందరికీ గొడవ అయిందనమాట. అంటే చీఫ్గా ఎందుకు యాష్మినే సెలెక్ట్ చేసుకున్నారని. సో ఇక్కడ సీత ఇంకా సోనియా గొడవ ఏంటంటే యాష్మి నిఖిల్ పార్ట్నర్ కాబట్టి తనకి సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి ఒక ఎమోషనల్ వేలో ఒక ఫేవరెటిజం వేలో తనని సెలెక్ట్ చేసుకున్నాడు, తను అసలు ఏం ఆడలేదు అని సోనియా చెప్తుందనమాట. దట్ ఈస్ ఆల్సో ట్రూ. ఒకవేళ నిఖిల్ చెప్తున్నాడు కదా 2 డేస్లో మనం ఎవరిని డిసైడ్ చేయలేం ఎవరు ఎంత బాగా ఆడతారో ఏంటా అని. సో అట్లా అని చెప్పి నాబిల్ కూడా అంటే అట్లా తెలియనప్పుడు అట్లీస్ట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అయినా సరే ఇవ్వాల్సింది. ఇక్కడ నిఖిల్ స్మార్ట్ ప్లే చేశాడని అనుకుంటున్నాను. ఎందుకంటే యాష్మి తన పార్ట్నర్ కాబట్టి ముందు ఇంకేమైనా కాంప్లికేషన్స్ వస్తే కూడా యాస్మికి నిఖిల్కి ఇద్దరికి పడుతుంది కాబట్టి సో నిఖిల్ స్మార్ట్గా ప్లే చేసి నైనికకి మ్యానిపులేట్ చేసేసి థింక్ మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం లేదు. షీ ఈజ్ నాట్ దట్ స్ట్రాంగ్ ఐ గెస్. సో ఈజీగా యాష్మి పేరు డిసైడ్ చేసేసారనమాట ఇక్కడ. సో కాబట్టి నిఖిల్ రాంగ్ కాదు, నిఖిల్ స్మార్ట్ ప్లే చేశాడు, అది తన గేమ్ కాబట్టి హీస్ ఆల్సో నాట్ రాంగ్. ఇక్కడ నైనిక ఫులిష్ అనమాట. ఎందుకంటే తనకు అసలు అర్థం కావట్లేదు, తన పార్ట్నర్ ఉన్నాడు, తను కూడా గెలిచినప్పుడు, తను కూడా కష్టపడినప్పుడు ఐ థింక్ తను నిఖిల్కి చెప్పినట్టు నిఖిల్ కన్సిడర్ చేసేవాడు. సో ఇక్కడ సోనియా ఇంకా నైనిక ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు ఆల్వేస్ అంటే నిఖిల్ మిడిల్లో ఇంటరప్ట్ అవుతూ ఉన్నాడు. సో దట్ ఈస్ నాట్ నెసెసరీ ఐ గెస్. ఎందుకంటే అందరికీ మాట్లాడే రైట్స్ ఉంది, మిడిల్లో నిఖిల్కి రావాల్సిన రైట్ లేదు. సో వాట్ యూ గైస్ ఒపీనియన్? కమెంట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.